హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని బ్యూటిఫుల్ గార్జియస్ అందమైన అమ్మాయి అంటే ఇలా ఉండాలి, పుట్టడి బొమ్మ అంటారు చూడండి, అలాంటి అమ్మాయి మనతో ఉన్నదండి. తనే మిస్ కాస్మిక్ యూనివర్స్ ప్రీతి గారు మనతోని ఉన్నారు. మళ్ళీ ఏంది వస్తావా అని అడగడం ఏంది? నేనంటాను లీవింగ్ రిలేషన్షిప్ మీద మీ ఏంటిది ఒపీనియన్? సంక నాగుపోయింది. టర్కీ పీపుల్ ఎలా ఉంటారు? టర్కీ పీపుల్‌కి ప్రతి అమ్మాయి ఇష్టం. ఏ కనిపించిన అమ్మాయిల మీద ఇలా మనసు పడేస్తారు. ఐ పాడేసుకుంటారు. లవ్ యూ. ఇంకా ఏ కంట్రీస్ వెళ్ళారు మీరు దుబాయ్ కాకుండా? మనీ ఇస్తే వచ్చేస్తది అనుకున్న చిన్న చూపుతో చూసి అలాంటి చట్ట ఒకసారి ఎంత అందంగా చక్కగా రెడీ వచ్చారు. ఎన్ని ఇంటర్వ్యూస్ చూసాం గానీ తను మోడర్న్ కనిపించింది గానీ తెలుగు అమ్మాయి లాగానే ఉంది. తను తెలుగు అమ్మాయే బట్ ఇవాళ ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి రావడం జరిగింది. నైస్ లుకింగ్. థాంక్ యూ పప్పు గారు. సూపర్. థాంక్ యూ. ఎందుకు ఇలా రెడీ గారు? చాలా మోడర్న్ అయిపోయింది కదా! మనుషులకి తెలీదు నేను ట్రెడిషనల్‌లో కూడా బావుంటానని. ఓహ్! అందుకే ఈరోజు రెడీ అయ్యాను ఇలాగా. పుట్టబొమ్మనే గదా! పుట్టబొమ్మ ఇట్లా పుట్టబొమ్మ పుట్టబొమ్మ అని ఉంటది గదా! సాంగ్ కరెక్ట్ సెట్ అయితారు దానికి మీరు. థాంక్ యూ అది. ఓకే. ఫస్ట్ వారు నమస్కారం చెప్పడం మర్చిపోయాను. నమస్తే. నమస్తే. ఓకే. ఎంత బాగుంది గదా! నమస్తే. నమస్తే. సూపర్ గదా! హ్మ్. హాయ్, బాయ్‌లు వేస్ట్. ఆ! నమస్కారం ముందు. బెటర్. ఓకే. కానీ ట్రెడిషనల్‌గా ఎందుకు రావాలనిపించింది? ఫస్ట్ అది జెప్పండి. అంటే ఆహ్, నేను ఇప్పటి వరకు చేసిన ఇంటర్వ్యూస్‌లో అందరూ నన్ను వెస్టర్న్ బోల్డ్ లుక్‌లో చూసారు. ఆహ్, నాకు ఒక ట్రెడిషనల్ యాంగిల్ కూడా ఉంది అని అందరికీ తెలియాలని ఈరోజు ట్రెడిషనల్ అనుకున్నాను. హ్మ్. ఓకే. సూపర్. ఇలానే థాంక్ యూ. బాగున్నారు. థాంక్ యూ సో మచ్. మళ్ళీ బాగున్నారు. థాంక్ యూ. ఓకే. ఇప్పుడు మా తెలుగు అమ్మాయి. ఇన్ని రోజులు ఇంటర్వ్యూ చూస్తే ఎవరు ఇంగ్లీష్ అమ్మాయి లేకుంటే ఫారెన్ నుంచెళ్ళొచ్చిన అమ్మాయి అనుకుంటారు. కానీ ఇప్పుడంటే మన అమ్మాయి అని అర్థమైపోయింది. కదా! మన కల్చర్ మనకే. అంతే. ఓకే. అందుకే ఈరోజు ఇలా రెడీ అయ్యాను. ఓకే. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు గదా! ఓకే. ఏం గ్రహించారు? ఇంటర్వ్యూస్‌లో మీరు ఏం అంటే కొన్ని ఉంటాయి మనకు పాయింట్స్ తీసుకున్నది. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. చాలా ఇచ్చారు కదా! దాంట్లో ఏం గ్రహించారు మీరు? అంటే అందరూ ఒకే టాపిక్ అడుగుతారు. మీరు మూవీస్‌లో ట్రై చేశారు. మీతో ఏం జరిగింది? సేమ్ క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. సో, దాన్ని వదిలేసి మనం వేరే ఏదైనా మాట్లాడుకుందాం. కొత్తగా మాట్లాడుకుందాం. మనుషులకి ఆల్రెడీ తెలుసు నా గురించి. ఏమైందో అదంతా తెలుసు. సో, ఈరోజు మనుషులకి అంటే ఆడియన్స్‌కి ఏదైతే తెలీదో నా గురించి దాని గురించి ఓహ్! సూపర్. అయితే రెడీ. మీ గురించి ఇప్పుడు కొత్తగా అడుగుదాం. ఓకేనా? ఓకే. 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 కొత్తగా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు కాబట్టి ట్రెడిషనల్‌గానే అడుగుదాం. అసలు అమ్మాయి అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? అమ్మాయి అంటే ఆహ్, ఇప్పట్లో చాలామంది అమ్మాయి అనంగానే టేక్ ఇట్ ఈజీ. అరే! హ్మ్. ఆడపిల్ల గదా! హ్మ్. అవసరం చదువు అవసరం. ఇంకా విలేజ్‌లో నడుస్తుంది ఇలాంటి కాన్సెప్ట్స్. హ్మ్. అరే! అమ్మాయి ఏం జేస్తది అన్న కాన్సెప్ట్‌లు వస్తాయి గదా! హ్మ్. యాస్ ఎ మీరు హ్మ్. ఇంత జర్నీ చేశారు. యూ ఆర్ వెంట్ హ్మ్. టు అదర్ కంట్రీస్ గూడా హ్మ్. కదా! దాంట్లో మీరు ఏం గ్రహించారు? ఏం జెప్తారు అమ్మాయి అంటే? అమ్మాయి చాలా పవర్‌ఫుల్ అండి. అమ్మాయి అబ్బాయిల కన్నా ముందు మెచ్యూర్ అవుతది. అమ్మాయి చాలా పెయిన్ తీసుకోగలుగుతది మెంటలీ, ఎమోషనలీ. సో, నా ఉద్దేశంలో అమ్మాయి చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్‌గా ఉంటది. ఓకే. హ్మ్. ఎప్పుడైనా మీరు లోన్‌లీగా ఉన్నప్పుడు ఏదైనా సంఘటనలొచ్చినప్పుడు, అరే! అమ్మాయిగా నేనెందుకున్నాను? అమ్మాయిగా అబ్బాయిగుంటే బాగుండే ఇలాంటి భర్త అని ఎప్పుడైనా అనిపిచ్చిందా? ఎప్పుడూ అనిపించలేదు. ఓహ్! సూపర్. ఐయామ్ గ్లాడ్ నేను అమ్మాయిని. ఓకే. నేను అమ్మాయి అని నేను ఇంత బాగా రెడీ అవ్వచ్చు, ఎంత ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అంటే అబ్బాయిలకేముంటది స్నానం చేసి పౌడర్ కొట్టుకొని దువ్వుకొని వచ్చేస్తారు. అవును. అమ్మాయిలకి ఎన్నో ఉంటాయి. ఆ! స్పెషల్లీ మన ఇండియాలో. ఓకే. అమ్మాయిగా ఇండియాలో పుట్టడం అంటే ఐయామ్ వెరీ లక్కీ అంటాను. ఓకే. ఇండియాలో పుట్టిర్రు గాని అన్ని కంట్రీస్ తిరుగుతున్నారు. ఎలా ఫీల్ హ్మ్. అవుతున్నారు? అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగుంటుంది గదా! అక్కడ ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? అంటే ఆహ్, మన ఇండియాలో ఉన్న కంఫర్ట్ ఎక్కడ ఉండదు. హ్మ్. సో, నేను ఏ కంట్రీకెళ్ళినా నేను మళ్ళీ ఇండియాకే వచ్చేస్తాను. నాకెందుకో నా వల్ల కాదు. అక్కడెళ్ళి పర్మనెంట్ సెటిల్ అయ్యి, అక్కడోళ్ళతో పెళ్లి చేసుకొని, లేకపోతే అక్కడ జాబ్ చూసుకొని, నా వల్ల కాదు. సో, యాహ్! ఎప్పటికైనా నేను నా రూట్స్‌కి అటాచ్డ్‌గా ఉంటాను. ఓకే. హ్మ్. మనం జూస్తే 15థ్ ఆగస్ట్ మొన్ననే అయిపోయింది గదా! హ్మ్. మీరెలా సెలబ్రేట్ జేసుకున్నారు యాస్ ఎ ఇండియన్‌గా? నేను ఆ రోజు వైట్ డ్రెస్ ఏసుకున్నా. ఓహ్! హుహు. ఇంకా లడ్డూ తిన్నా. స్వతంత్రం వచ్చిందనా? అవును. ఓకే.
సరే. అండ్ చూస్తే చాలా బాధాకర విషయం ఏందంటే 15థ్ ఆగస్ట్ అనేవాళ్ళు చాలా వరకు కొంతమంది సెలబ్రేట్ కూడా చేసుకోవడానికి హెసిటేట్ అయ్యారు. ఎందుకంటే ఇంత మంచి భారతదేశంలో యూ హావ్ లిజన్ ద కోల్‌కత్తా ఇన్సిడెంట్. హ్మ్. ఒక జూనియర్ డాక్టర్, ట్రైనీ డాక్టర్ తను హ్మ్. అలా జరగడం, ఆ ఇన్సిడెంట్ వినడం మనం. హ్మ్. యాస్ ఎ వుమెన్‌గా మీరేం చెప్తారు? నేనంటాను ఆహ్, రిస్క్ అంటే ఇండియాలో అమ్మాయిలకి అబ్బాయిలతో రిస్క్ ఎందుకు అని. అంటే ఆహ్, మన ఇండియన్స్ అందరం ఫ్యామిలీ కదా! యెస్. ఒక అమ్మాయి వేరే ఒక ఫ్యామిలీ కూతురు, చెల్లవ్వచ్చు. అదే మన మీద జరిగితే మనకెంత బాధగా ఉంటది. ఆ అబ్బాయిలు మన చెల్లికి జరిగితే అది రాంగ్ అవుతది. వేరే అమ్మాయిలకి మేము అలా ఎలా చెయ్యాలి? మా మమ్మీకి జరిగితే ఎంత రాంగ్ అవుతది. అదెందుకు ఆలోచిచ్చరు అన్న చాలా దా పెయిన్ ఉంది. అంటే మనం ఎంత సెల్ఫిష్ అయిపోయిందో వరల్డ్. ఆళ్ళ గురించే ఆలోచిస్తారు గానీ, తను ఎవరో ఎవరికో డాటరు, తనెవరికో చెల్లి అన్న మాట ఆలోచించరు. సో, అది చాలా తప్పు. చాలా సెల్ఫిష్ అయిపోయారు. ఎవరి లైఫ్‌కి వాల్యూ లేదు. రేప్ చేసి మామూలుగా రేప్ చేసి అంత క్రూయల్‌గా కూడా చంపేస్తారు. యెస్. రేప్ చేసి వదలరు. పోనీ బ్రతుకుతది, ఏదో బాధలో బ్రతుకుతది కాదు, చంపేస్తున్నారు. అది చాలా క్రూయల్టీ ఎక్కువైపోయింది. అంటే అప్పుడు ఢిల్లీలో 'నిర్భయ' కేస్ తర్వాత అందరిని పట్టుకొని, అందరిని ఆ! చంపేసి, అంతా చేసాక జనాలు భయపడతారనుకున్నారు. దాని తర్వాత హైదరాబాద్‌లో అయింది. ప్రియాంక అన అమ్మాయికి రేప్ అయింది. అది కూడా ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అప్పటికి జనాలకి భయం రాలేదు. సో, ఏం చేస్తే వస్తది. దాని గురించి మొత్తం జనాభా అంతా చాలా ఫ్యూరియస్‌గా ఉన్నారు. చూద్దాం కోర్ట్ ఏం డిసైడ్ చేస్తదో ఈసారి. ఓకే. కానీ వేరే కంట్రీస్‌లో చూస్తే గనక ఏదైతే గల్ఫ్ కంట్రీస్‌లో ఇలాంటివి జరిగితే గనక హ్యాంగ్ చేసేస్తారు. అప్పటికప్పుడే తీసేస్తారు. బట్ డెవ్ అలాంటి చట్టం మన దగ్గర లేదు. హ్మ్. దీన్నేమంటారు మీరు? ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వచ్చేస్తాయి కదా! యాహ్! వెంటనే. హ్యూమన్ రైట్స్ వోళ్ళొచ్చేస్తారు. ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎళ్లి హ్యూమన్ రైట్స్‌కి అపీల్ చేసేస్తారు. ఆళ్ళొచ్చేస్తారు. మన ఇండియాలో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి. ఎందుకంటే దానివల్ల మీరెలా చంపేస్తారు ఒక మనిషిని. యాహ్! ఆయన చంపినప్పుడు లేదు. కానీ యాజ్ లా చంపకూడదు. యెస్. ఎందుకది? డిఫరెన్స్ ఉండకూడదు. నువ్వు చంపావు, నువ్వు అంతే. చావాలి అంతే. అలాగే అవ్వాలి. స్పాట్ డెడ్, ఎన్‌కౌంటర్ అంతే. దానికి ఛాన్స్ లేదు. మన ఇండియాలో అప్పుడు ఏంటి కసాబ్ యాహ్! టెర్రరిస్ట్‌ని పట్టుకొని 2 ఇయర్స్, 3 ఇయర్స్ బాగా మేపేసి, ఆ! తినిపిచ్చి, రాఖీలు కట్టి ఆయనకి అదే. అదే. అవసరమా? ఆయన మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం వేస్ట్. వేస్ట్. మన గవర్నమెంట్. వెంటనే చంపేయాలి ఇంకా. ఓకే. అది క్రూయల్టీ అనొచ్చు కానీ, ఆళ్ళు క్రూయల్టీ చేసినప్పుడు 2 సార్లు ఆలోచించలేదు కదా! అవును. హ్మ్. చాలా దారుణంగా మరి హ్మ్. ఇన్సిడెంట్స్ చాలా హ్మ్. జరుగుతున్నాయి.